ప్రభువారు అంటారు కదా, నా మందిరము సమస్త జనులకు కదా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నారు. ఆరాధన మందిరం వల్ల, పాటలు పాడే మందిరం వల్ల, వాక్యం ప్రకటించే మందిరం వల్ల, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఏడ్పుల గోడ, తమ్ముడా ఒకసారి అది వీడియో చూపించు. ఏడ్పుల గోడ, యూదులంతా ఆ గోడ దగ్గరికి వెళ్ళి 365 days 365 రోజులు 24/7 24/7 పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు, ప్రతి దినం కొన్ని వేల కొలది ప్రజలు ఆ గోడ దగ్గరికి వెళ్ళి పురుషులు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. చూయించు. సెవెన్ 365 days ఎప్పుడు నిరంతరం అక్కడ ప్రార్థన జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఆ ఏడుపుల గోడ దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. మన మందిరం కూడా అలా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే మందిరంగా దేవుడు దీన్ని ప్రతిష్ఠించునుగాక. మంగళవారం మాసాంతర కూటం ఉంది, తప్పకుండా రండి. గొలుసు ప్రార్థనలో పాలుపంపులు పొంది సంఘం ఇంకా అనేక లక్షల మందికి దీవెన కారణంగా ఉండునట్లుగా మీ వంతు ప్రయత్నం, మీ అంతు ప్రోత్సాహం ఈ పరిచర్యకు అందించగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ దినం దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. అమ్మ కూర్చోనండి ఎక్కడో ఒక చోట. వాళ్ళు కూర్చునేటప్పుడే మీరు డైరెక్షన్ ఇవ్వాలమ్మా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. కూర్చోండి. సారీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు దేవునికి ఒక అద్భుతమైన పేరు పెడతాడు. జ్యోతిర్మయుడుగు తండ్రి, ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడుగు తండ్రి. గత ఆదివారం తండ్రుల దినోత్సవం కదా. కొంతమంది బిడ్డలు మా నాన్న లేడయ్యా, చనిపోయాడు. మరి కొంతమంది బిడ్డలు అసలు మా నాన్న ముఖం ఎట్లా ఉంటుందో తెలియదు. నేను తల్లి గర్భంలో పడేటప్పటికే, గర్భంలో నుంచి బయటకు రాకమునిపే నేను తండ్రిని కోల్పోయా. నేను తండ్రి లేని అనాథను. కొంతమంది అంటే, మరికొంతమంది తండ్రినోడు అనే పేరుకే కానీ తండ్రి బ్రతికుండి కూడా నేను అనాథనైపోయా. ఇలాంటి స్థితిలో ఎన్నో హృదయాలు ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, ఒకవేళ శారీరకంగా నీకు తండ్రి ఉన్నా లేకపోయినా, నీవు ఆరాధించే నీ దేవుడు నిత్యుడుకు తండ్రి. ఆయన 30 సంవత్సరాలు మాత్రమే నీకు తండ్రిగా ఉండేవాడు కాదు, 70 సంవత్సరాలు మాత్రమే నీకు తండ్రిగా ఉండేవాడు కాదు, 80 సంవత్సరాలు మాత్రమే తండ్రిగా ఉండేవాడు కాదు. ఇంకొంచెం ముందుకొచ్చి చెప్తా, భూమి మీద నువ్వు బ్రతికున్న దినాలలో మాత్రమే నీకు తండ్రిగా ఉండేవాడు కాదు,
బ్రతికున్న కాలమంతా ఆయన నీకు తండ్రి, చనిపోయిన తర్వాత కూడా నిత్యుడుగు తండ్రిగా నీకు ఉంటాడు ఆయన. ఒకవేళ మీలో ఎవరైనా అమ్మలేదయ్యా, నాన్న లేడు, నన్ను చూసి చాలామంది ఇది దురదృష్ట జాతకురాలు, ఇది తల్లి కడుపులో పడ్డది, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, ఈడు భూమి మీద పడ్డాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వీడు భూమి మీద పడ్డాడు, వాళ్ళమ్మ చచ్చిపోయింది, వీడు దురదృష్ట జాతకుడు అని లోకం ఒకవేళ నీ పరిస్థితిని చూసి గుచ్చి కృంగదీస్తూ, అయ్యో నేను తండ్రి లేని బిడ్డనైపోయానే, తల్లి లేని బిడ్డనైపోయానే అని మీలో ఎవరైనా అనుకుంటే, నీవు ఆరాధించే ఈ దేవుడు, నేను ప్రకటించే ఈ యేసుక్రీస్తు తండ్రి లేని వారికి ఆయనే తండ్రి అయి ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, అమ్మా నాన్న కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తాడు, కానీ వాళ్ళని ప్రేమించిన దానికంటే అమ్మలేని బిడ్డను, నాన్నలేని బిడ్డను మరెక్కువగా దేవుడు ప్రేమిస్తాడు. మీలో ఎవరైనా నాన్నను కోల్పోయి వచ్చారా? శుభవార్త, నాన్న ప్రేమ నీకు దొరకపోయినా నాన్న ప్రేమను మరిపించే ప్రేమమూర్తి అయిన తండ్రి నీ జీవితంలో ఆయన ఉన్నాడు. అమ్మ ప్రేమ ఒకవేళ నీ బ్రతుకులో దొరక్కపోయినా, నేనంట తల్లిదండ్రులు కలిగిన వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడు, కానీ వాళ్ళను ప్రేమించిన దానికంటే తల్లి తండ్రి లేని బిడ్డలంటే యేసయ్యకు మరెక్కువ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ దేవునికి భక్తుడు పెడుతున్నటువంటి పేరు ఏమని పెడతాడు? జ్యోతిర్మయుడగు తండ్రి, ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ లైట్స్. మెట్టుకు దేవుణ్ణి జ్యోతిర్మయుడగు తండ్రి అని పరిచయం చేసిన ఈ భక్తుడు ఎవరై అంటే భక్తుడైన యాకోబు. ఎవరి యాకోబు? యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు. యేసుక్రీస్తు వారి తర్వాత మరికొంతమంది సహోదరులు పుట్టారు. వారిలో ప్రాముఖ్యంగా ఇద్దరు పేర్లు, ఒకటి యాకోబు, రెండవది యోధా. యోధా పత్రిక చూస్తామే, యోధా పత్రిక యేసుక్రీస్తు వారి తమ్ముడు రాసిన పత్రిక. యాకోబు భక్తుడు కూడా యేసుక్రీస్తు వారికి తమ్ముడు. యేసుక్రీస్తు వారికి తమ్ముడుగా పిలువబడుతున్న ఈ యాకోబు ఈ పత్రికను ఎలా ప్రారంభించాడో ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. దేవుని యొక్కయు ప్రభు అయిన క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఇంకొకసారి అందామా? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. నా వైపు చూసి సమాధానం చెప్పండి. యాకోబు ఎవరెవరికి దాసుడట? తండ్రి అయిన దేవునికి దాసుడను, ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుడను. అంటే యేసుక్రీస్తుకు తాను ఏమై ఉన్నాడు? ఈ పత్రికలో ఎక్కడ చూసినా యాకోబు అని నేను ఎవరినో తెలుసా? యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముణ్ణి అని రాసింటే మనం ఏమనుకునేవాళ్ళో తెలుసా? రే, యాకోబు అంటే ఎవరు అనుకున్నారా? సాక్షాత్తు యేసు ప్రభుకు తమ్ముడు అంటారా అని ఘనంగా మాట్లాడేవాళ్ళం కదా. యేసుక్రీస్తు వారికి తమ్ముడైనా యేసుక్రీస్తును శారీరకంగా ఎరగలేదు, శరీర సంబంధమైన బంధాన్ని కలపలేదు. ఈ పత్రిక మనకు నేర్పే మొట్టమొదటి దివ్యమైన పాఠం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చిన తర్వాత విశ్వాసుల మధ్యలో శరీర సంబంధమైన బంధాలు ఉండకూడదు, ఆత్మ సంబంధమైన బంధాలే మన మధ్యలో ఉండాలి. అనయ్య, శరీర సంబంధమైన బంధాలు ఏంటి? నాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తారా? చెప్పకపోతే అట్ట వివరంగా చెప్తా. చర్చికొచ్చిన తర్వాత రే అడు మన తూగోవాడేనంటరా, అడు మన పాగోవాడేనంట. తూగో పాగో అంటే భలే చెప్పారు. అడు మన తూగోవాడేనంట, ఇడు మన పాగోవాడేనంట. అరే రే రే రే, వాడు మన ఆంధ్ర ఓడంట, వీడు మన తెలంగాణ ఓడంట. ఇది ఎవరి భాష? లోకపు భాష. సంగమా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత లోకపు భాష సంఘంలో సిలువ వేయబడి సంఘంలో ఆత్మీయ భాష పరిపాలన చేయటం ప్రారంభించాలి. గట్టిగా చెప్దాం ఆమెన్. సంఘానికి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా అరే ఆయన మన రెండేనంట. రెండంటే తెలుసు కదా డెఫినేషను, చాలా అద్భుతమైన డెఫినేషన్. ఆయన మూడేనంట, ఆయన మన చౌదరి అంట, మన రెడ్డి అంట,
మన కాపులంట, మన కాకులంట, మన పాపులంట. ఈ కులపు ప్రస్తావన జీవము కలిగిన నా వైపు చూడాలి, జీవము కలిగిన దేవుని సంఘములో అది సిలువ వేయబడాలి. సాధ్యమైనంత వరకు సంఘానికి వచ్చిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేటప్పుడు, బ్రదర్స్ వినండి, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేటప్పుడు హాయ్ బ్రో, హాయ్ కాకా, ఏ మామా, ఈడు ఎంత ఉంటాడు, యువతరోడు ఎంత ఉంటాడు, ఈయన్ని పట్టుకొని ఏమంటాడు, ఇదే భాష. సంఘంలో ఎప్పుడు లౌకిక భాష, లోకపు భాష ఏలుబడి చేయకూడదు. మన భాష కూడా ఎప్పుడు, మన వరసలు కూడా ఆత్మీయంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సంఘానికి వచ్చిన తర్వాత మీరు చుట్టాలైనా బంధువులైనా సంఘంలో ఎరా బామర్దే, దేవుడు నన్ను క్షమించగాక, అరే ఎరా బామర్దే, ఇలాంటి శబ్దాలు వినకూడదు. సంఘానికి వచ్చిన తర్వాత అక్క ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడక్క, అన్న అన్న ప్రైజ్లాడ, తర్వాత రాసుకున్నాను అన్న చెప్పాను, అన్న ప్రైజ్లాడు, తమ్ముడు ప్రైజ్లాడు, తమ్ముడు చెల్లి బాగున్నారా, పిల్లలు బాగున్నారా. ఈ ఆత్మీయ భాషే ఉండాలి. ఎప్పుడు సాధ్యమైనంత వరకు వరసలు పెట్టి పిలవద్దు. ఎందుకు అంటే, ఇప్పుడు మేము ఉన్నాం, మా దగ్గరికి వచ్చేసరికి మన చర్చిలో ఒక విచిత్రం ఏంటంటే, 80 సంవత్సరాల తాతయ్య నన్ను పట్టుకొని అన్న అంటాడు. మీకు అర్థం అవటానికి తాత అన్నాను. నేను చర్చిలో ఎవరిని తాత అన్నాం, ఒకటే భాష, అన్న అక్క. మరీ చిన్నోళ్ళు అయితే తమ్ముడా. 80 సంవత్సరాల వయసులో ఉన్న తాతకి అన్ననే, వాళ్ళ కొడుకు 55, కొడుక్కి అన్ననే. వాళ్ళ మనవడి వయసు 35, మనవడికి అన్ననే. మన ఈ మధ్య ముని మనవడు పుట్టాడట. ఆ ముని మనవడు వచ్చి అంటాడు, ప్రైస్టల్లో అన్నా, నాకెంత పెద్ద తమ్ముడు దొరికాడో చూడండి. దీన్ని ఏమంటారో తెలుసా? ఆత్మీయ భాష. ఊరుకోండి, ఆత్మీయ భాష ఎట్లా? అంత పెద్ద ఆయన పట్టుకొని చిన్నపిల్లోడు అన్న అంటవేంటి? అంత పెద్ద ఆయన పట్టుకొని మీరు అన్న అంటవేంటి? తాతయ్య అనాలి కదా. తాతయ్య లోకపు భాష, బాబాయ్ బావమరిది అంకుల్స్ పెంకుల్స్ ఇది లోకపు భాష, ఆంటీ యాంటీ ఇది లోకపు భాష. నేనంట 80 సంవత్సరాల తాతయ్య దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. మరి కొడుకు ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి అంటాడా, తాతయ్య అంటాడా? మనవడు ఏమంటాడు? ఇప్పుడు దేవుడు నీకు తండ్రి, నీ కొడుక్కి తండ్రి, నీ మనవడికి తండ్రి, నీ ముని మనవడికి తండ్రి. ఎన్ని తరాలు గడిచిన దేవుని ఏమని పిలుస్తాం? ఆ మధ్య మహా గొప్ప భక్తుడు ఒకడున్నాడట, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆడికి ప్రార్థన కీర్తన ఏమీ ఉండదు. కానీ చెప్పేటప్పుడు అంటారు కదా పెద్దలు, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలట. వీడు 100 ఆడలేదు కానీ ఓ 10 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఈ అబ్బాయి ఆదివారం చర్చికి వెళ్తాడా? చర్చికి వెళ్ళకపోవటం ఏంటయ్యా, ముందు వరుసలో కూర్చుంటాడు, వాడిది లాస్ట్ వరుస. ఈ పెళ్ళిళ్ళ పేర ఈ అబద్ధం చెప్పాడట. ఇంతకీ ఈ అబ్బాయి దశమ ఇస్తా, అయ్యో అందరు దశమ, ఈ అబ్బాయి 20 అని అన్నాడట. ఈ అబ్బాయికి ఏ అలవాట్లు లేవుగా. అయ్యయ్యో, ఎవరైనా సిగరెట్ తాగుతున్న వాసన వస్తూ ఉంటే అబ్బాయి వాంతి చేసుకుంటాడు. యోసేపుకి స్వయాన తమ్ముడు, దానియేలుకు అన్న. విన్నారా? అంత భక్తి కలిగినోడని మొత్తానికి అబద్ధాలు ఆడి పెళ్లి చేశాడు. అబ్బాయికి ప్రార్థన వచ్చా? ప్రార్థన చేయకుండా ఇంట్లో నుంచి గదలరంటే కూర్చున్నా లేచిన దేవుడు ఇదే ఈ ప్రపంచంలోనే బ్రతుకుతాడండి అని చెప్పారు. ఇంకా ఆత్మీయంగా ఉండే వాళ్ళకి ఇంతకు మించి ఏం కావాలా? ఏ దురలవాటు లేదట, 24 గంటలు ప్రార్థనట. ఇంత భక్తిపరుడు మా ఇంటికి అల్లుడుగా రావటం ఇంతకు మించిన భాగ్యమే ఉందని ఈ భక్తి కలిగిన అమ్మాయిని ఆడికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ ప్రార్థన చేసుకుందామని కూర్చున్నారు. భార్య అందట, ఏమండి కుటుంబానికి మీరు శిరస్సు కదా, ముందు మీరు ప్రార్థన చేయండి, ఆ తర్వాత నేను చేస్తాను అంటే మనవుడు అన్నాడట, ఆర్టీసీ బస్సు ఎక్కితే బస్సులో ఏమని రాసి ఉంటుంది? స్త్రీలను గౌరవించటం. నాకు డౌటు, ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత తీసేసినట్టున్నారు. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. వారి కేటాయించిన ముందు సీట్లలో వాళ్ళని కూర్చొని ఇద్దాం
అని ఆర్టీసీ బస్సులో రాసి ఉంటుంది కదా. మన భారతదేశం అంటే ఏమనుకున్నావు? స్త్రీలను గౌరవించే దేశం. మొదట నువ్వు ప్రార్థన చేయి. ఈ అమ్మాయి ప్రార్థన స్టార్ట్ చేసింది. తండ్రి, నాకు మంచి భర్తనిచ్చావు, నీకు వందనాలు. పరలోకమందున్న తండ్రి, నాకు మంచి భర్తనిచ్చావు, వందనాలు. మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. మేమిద్దరం అకులా పిసికిలాగా మీ సన్నిధిలో బ్రతికేటట్లుగా కృప చూపు తండ్రి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అని అమ్మాయి ప్రార్థన చేసి ముగించిందట. తర్వాత వీడు ఎత్తుకున్నాడు. ఎత్తుకోవటంతో ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న మా మామయ్య. ఈ అమ్మాయికి అర్థం కాక, ఏంట్రా పరలోకమందున్న మా మామయ్య అంటున్నాడు, ఇదేం ప్రార్థన అని అమ్మాయికి అర్థం కాక కళ్ళు తెరిచి చూస్తాను. వీడు సీరియస్గా, మామయ్య ఎంత మంచి కూతుర్ని కని నాకు నువ్వు భారీగా ఇచ్చావు కదా మామయ్య. మామయ్య, నీ రుణం నేను ఎట్లా తీర్చుకోగలను మామయ్య? నీ పెంపకాన్ని గురించి ఏమని వర్ణించగలను? వర్ణించడానికి కూడా నాకు పదాలు చాలట్లేదు మామయ్య అని ముగింపులో, యేసునామములో అడుగుచున్నాను మామయ్య అన్నాడంట. ఈవిడికి అర్థం కాక దేవుని పట్టుకొని మామయ్య అంటావేంటంటే, వీడు అంటాడంట, ఏమా దేవుడు నీకు తండ్రి అయినప్పుడు నాకేమవుతాడు చెప్పు. విన్నారా? దేవుడు నీకు తండ్రి అయినప్పుడు నాకు మామయ్య కదా. అయిలరా వినండి, దేవుని దగ్గర ఎప్పుడు శరీర సంబంధమైన భాష వాడకూడదు. సంఘంలో ఎప్పటికీ ఎన్నటికీ మేము క్రీస్తు యేసు రక్త సంబంధులు అన్న ఒక్క ఆలోచనే సంఘాన్ని ఏలుబడి చేయునుగాక. మనం తూర్పుగోదావరి వాళ్ళం నో, మనం ఈస్ట్ వెస్ట్, మనది 2, వాళ్ళది 3, వీళ్ళది 4, వాళ్ళు కమ్మ, వాళ్ళ కాపు. ఇవన్నీ కూడా సంఘములో సిలువ వేయబడి ఆత్మ సంబంధమైన భాష సంఘంలో ఉంటే విచిత్రం తెలుసా? ఆ సంఘం రోజు రోజుకు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ సంఘం ద్వారా ప్రాంతాలు దేవుడు కదిలించడం ప్రారంభిస్తాడు. విన్నారా ఈ మాట? యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడై ఉండి, యేసుక్రీస్తు తమ్ముడు వ్రాయునదేమనగా అని అల్లా, తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అంటాడు. యేసుక్రీస్తుకు తాను ఏమై ఉన్నాడు? వినండి, ఇక్కడ సేవ చేసే పిల్లల్లో ఎవరైనా మీ బంధువులు ఉంటే, ఆడ కూర్చున్న అబ్బాయి అభి ఎవరు అనుకున్నారు? మా అబ్బాయే. నో, దైవజనుడు, దట్స్ ఇట్. ఆడ వాక్యం చెప్పే జెర్మియాని ఎవరు అనుకున్నారు? అరే జెర్మియా అన్న నేను చిన్నప్పుడు. చెప్పండి ఎవడ్రా కోరికలాడిందే అస్సలు. మనందరి మధ్యలో ఆత్మ సంబంధమైన బంధం చేతే మనం బంధించబడుదుము గాక. అలా సంఘం పెరిగితే సంఘం ఒక ప్రభంజనం, ఒక విప్లవం, ప్రాంతాలు కదిలించేదిగా ఆ సంఘాన్ని నా దేవుడు మార్చును గాక. యాకోబు భక్తుడు దేవుని ఏమని పిలుస్తున్నాడు అంటే, జ్యోతిర్మయుడగు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్. ఏంటా జ్యోతులు? ఆది కాండంలోనే మనం చూస్తాం కదా, పగటి నేలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి, ఆ రాత్రి మధ్యలో మిణుకుమని మెరిసే చిన్న జ్యోతులు అంటాడే. అయ్యా, నీవు ఆరాధించే ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆ జ్యోతులను సృష్టించిన సృష్టికర్త, వాటిని పుట్టించిన తండ్రి. అందుకనే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా సూర్యుడికైనా చంద్రుడికైనా నక్షత్రాలకైనా పొర్రపాటున నమస్కారం చేయడం. మరి ఎవరికి నమస్కారం చేస్తాడు? ఆ సూర్య చంద్ర నక్షత్రాదులను ఏ దేవుడు కలుగు చేశాడో ఆ దేవునికి మాత్రమే క్రైస్తవుడు నమస్కారం చేయాలి. కొంతమంది నమస్కారం చేస్తారు, సూర్య నమస్కారం అనే పేరు పెడతారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. సూర్యభానుడు అని అంటారు, సూర్య భగవంతుడు అని అంటారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ క్రైస్తవుడిగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఏ క్రైస్తవుడు కూడా సూర్య చంద్ర నక్షత్రాదులకు నమస్కారం చేయకూడదు. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 18, 19 వచనాలు. 18వ వచన చివరి భాగం, 18వ వచన చివరి భాగం.
నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులగొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహుజాగ్రత్త పడుడి. 2 చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యా, ఎందుకు క్రైస్తవుడు సూర్య చంద్ర నక్షత్రాలకు నమస్కారం చేయకూడదు? సూర్య నమస్కారం, సూర్యవందనం ఎందుకు క్రైస్తవుడు చేయకూడదు? సూర్యుని దేవునిగా ఎందుకు ఆరాధించకూడదు? ద్వితీయోపదేశకాండంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులారా, సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పగలు వెలుగునివ్వటానికి సూర్యుణ్ణి, రాత్రి వెన్నెలనివ్వటానికి చంద్రుణ్ణి, కాలాలను ఋతువులను తెలియచేయడానికి నక్షత్రాలను దేవుడే మీ కొరకు పంచిపెట్టాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు ఎవరు? సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు వెలుగునివ్వటానికి వాళ్ళు పంచిపెట్టబడిన వారు. ఏమాత్రం జ్ఞానం కలిగిన వాడైనా పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచిపెట్టిన వానిని ఆరాధిస్తాడు. ఇంకోసారి తెలుగులో చెప్తా. ఇప్పుడు ఇందాక తమిళంలో చెప్పినట్టున్నాను, ఎక్కలేదు. ఇంకొకసారి తెలుగులో చెప్తా. జ్ఞానం కలిగిన ఏ మనిషి అయినా పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు. వాటిని ఎవరు పంచిపెట్టారో పంచిపెట్టిన వానిని ఆరాధిస్తారు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళారు మీరు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని మీకు తెలిసింది. చిన్నపిల్లలని తెలిసి ఎంత పొడుగు క్యాడ్బరీ చాక్లెట్, ఎంత పొడుగు పెద్ద చాక్లెట్ తీసుకొని అదిగో పెద్దోడికి ఒకటి, రెండో ఓడికి ఒకటి, మూడో ఓడికి ఒకటి, ముగ్గురికి పంచిపెట్టారు. థ్యాంక్స్ అని ఎవరికి చెప్తారు? మీకు పంచిపెట్టే గుణం లేదనుకుంటా తల్లి. ఆ చిన్నపిల్లోడు థ్యాంక్స్ అని ఎవరికి చెప్తాడు? చాక్లెట్కా, క్యాడ్బరీ చాక్లెట్కా. క్యాడ్బరీ చాక్లెట్ నోట్లో పెట్టుకొని ఆడికి అంకుల్ అంటావు రాక, థ్యాంక్స్ అంకుల్ అంటాడు. వందనాలు చెప్పేది పంచిపెట్టిన వానికి, పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు. ఎందుకు క్రైస్తవుడు సూర్య చంద్ర నక్షత్రాదులకు నమస్కారం చేయరు? ఎందుకు ఈ ప్రకృతిని ఆరాధించరు? చెట్లను ఎందుకు ఆరాధించరు? పుట్లను ఎందుకు ఆరాధించరు? పాములు ఎందుకు ఆరాధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం విమర్శించొద్దు. అయితే నేను చెప్తున్న మాట, క్రైస్తవుడు సృష్టిని ఎందుకు ఆరాధించడో తెలుసా? సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పోడా? వినపల్లా. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పోడా? క్రైస్తవుడు సృష్టిని ఆరాధించడు. సృష్టిని ఏ దేవుడు సృష్టించాడో సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాడు. సృష్టికర్త ఎదుట మాత్రమే సాగిల పడతాడు. సృష్టికర్తను మాత్రమే కొనియాడుతూ ఉంటాడు. పంచిపెట్టిన వాటిని అనుభవిస్తాడు. పంచిపెట్టిన వానిని, పెద్దగా చెప్పాలన్నమాట, పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచిపెట్టిన వానిని ఆరాధిస్తాడు. గనుకే ఏ క్రైస్తవుడు చెట్లకు నమస్కారం చేయడం, రాళ్లకు నమస్కారం చేయడం, పాముకు నమస్కారం చేయడు, సూర్య చంద్ర నక్షత్రాదులకు ఎందుకు క్రైస్తవుడు నమస్కారం చేయడాయి అంటే సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడు గనుక. అసలు వాటికి మనం నమస్కారం చేయకపోవటానికి కారణం ఏంటో తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాదులే జ్యోతిర్మయుడుకు తండ్రికి నమస్కారం చేస్తున్నాయట. పగటికి పగలు, రాత్రికి రాత్రి యెహోవా మహిమ కలిగిన దేవుడని సూర్య చంద్ర నక్షత్రాదులే ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయట. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఒక మాట అండి, మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావటానికి ఇష్టపడతారా? అభి దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకొని వెళ్ళిపోవటానికి ఇష్టపడతారా? పుణ్యాత్ములారా, ఇంతమందితో ఎక్కడ మాట్లాడతాం? అయినా అన్నతో మాట్లాడాలన్న ఆలోచన ఉన్నప్పుడు డైరెక్ట్గా అన్నతోనే మాట్లాడతారు, కానీ ఇంకొకరితో మాట్లాడటానికి ఇష్టపడరు కదా. నేనంట, ఈ సృష్టి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఆ సృష్టి దేవుని స్తుతిస్తూ ఉంటే క్రైస్తవుడు ఎప్పటికీ ఎన్నటికీ
సృష్టిని పూజించడు, సృష్టిని ప్రేమిస్తాడు, సృష్టిని అనుభవిస్తాడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాడు. వింటారా? ఆ జ్యోతులకు తండ్రి మాత్రమే కాదు, ఆ జ్యోతులకు తండ్రి మాత్రమే కాదు, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆ జ్యోతులను వెలిగించేవాడు మాత్రమే కాదు, నిన్ను కూడా వెలిగించే దేవుడు ఆయన. నీ పిల్లలను కూడా వెలిగించే దేవుడు ఆయన. నీ సంసారాన్ని కూడా వెలిగించే దేవుడు ఆయన. ఒకవేళ నీ బ్రతుకులో నీ దీపం ఆరిపోయిందేమో, కొన్ని పరిస్థితులను బట్టి బ్రతుకంతా చీకటైపోయిందేమో. కొన్ని సందర్భాల్లో మా నాన్న నన్ను వెలిగిస్తాడు, మా మామయ్య నన్ను వెలిగిస్తాడు, నా భర్త నన్ను వెలిగిస్తాడు, నా భార్య నన్ను వెలిగించింది, నా చుట్టాలు పలానా ఉన్నారు కదా, తప్పకుండా నాకు సహాయం చేసి వాళ్ళు నన్ను వెలిగిస్తారని ఎంతో ఆశ పెట్టుకొని వెలిగిస్తాడు అని అనుకున్నవాడే నిన్ను ఆర్పటానికి ప్రయత్నం చేశాడేమో. ఎవరి మీద నమ్మకం పెట్టుకొని ఎవరు వెలిగిస్తారని నిరీక్షణ కలిగి ఎంతకాలం కొనసాగుతూ వస్తే, ఎవరి మీద నిరీక్షణ పెట్టుకున్నావో వాడే అని నీ ఆత్మదీపాన్ని ఆర్పేవాడే అయిపోయాడేమో. నీకు నాకే కాదు, బైబిల్లో భక్తుడైన దావీదు గారు ఇలా అంటాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. అనండి మాట, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా. అనండి అనండి అనండి. ఎవరి దేవుడు? మా దేవుడు కాదు, మన దేవుడు కాదు, ఇంకోసారి అనాలా? ఆ మాట అనేటప్పుడు రోమాలు నిక్కరపడవాలా? ఎవరి దేవుడు?